మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం వద్ద ఎంబుక్ కార్మికుల సమస్యలపై ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మంగళగిరి కమిటీ ఆధ్వర్యాన జరుగుతున్న నిరసన కార్యక్రమం శుక్రవారంకు 6వ రోజుకు చేరింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎస్ఎస్ చెంగయ్య, జవహర్లాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మున్సిపాలిటీల్లో పారిశుధ్య కార్మికుల్ని చాలా రకాలుగా నియమిస్తూ ఉంది. ఏదో ఆప్కాస్ అని చెప్పి కొంతమందిని, బదిలీ వర్కర్లు అని చెప్పి కొంతమందిని, ఎంబుక్ వర్కర్లు అని చెప్పి కొంతమందిని, టెంపరీ వర్కర్లు అని చెప్పి కొంతమందిని రకరకాల పేర్లతో నియమిస్తున్నారు. మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎందుకు ఇన్ని రకాల పేర్లు పెడుతున్నారు? ఇంతమంది కాంట్రాక్టర్లు ఎందుకు? మున్సిపాలిటీలో అధికారులు ఉన్నారు, కమిషనర్ ఉన్నాడు, డిప్యూటీ కమిషనర్లు ఉంటారు, అధికార యంత్రాంగం ఉంటుంది, వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ద్వారా మొత్తం వర్కర్లందరినీ రాష్ట్ర ప్రభుత్వమే మున్సిపాలిటీల ద్వారా జీతాలు ఇచ్చి ఈ రకంగా ఇబ్బందులు లేకుండా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ అవకాశాలన్నింటినీ పక్కన పెట్టి కాంట్రాక్టర్లను బాగు చేయడం కోసం, కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవటం అనేటువంటిది దుర్మార్గమైన చర్య. అందుకని అసలు మేము ముందు ఈ కాంట్రాక్ట్ విధానమే రద్దు చేయమని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరో ప్రక్కన ప్రిన్సిపల్ ఎంప్లాయీగా ఉన్నటువంటి మున్సిపాలిటీ వారు అధికారులు ప్రిన్సిపల్ ఎంప్లాయర్కి ఏమి పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదేదో కాంట్రాక్టర్లకి వర్కర్లకి మధ్య జరుగుతున్నటువంటి సమస్య కాబట్టి వాళ్ళు పరిష్కారం చేసుకుంటారని చెప్పేసి చూస్తున్నారు. మేము అడుగుతున్నాం, బదిలీ కార్మికులు గత వారం రోజుల నుంచి వాళ్ళకి ఏదైతే వేతనం 15,000 రూపాయలు ఇవ్వాలో ఆ 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు దాదాపుగా వారం రోజులైంది. కానీ కాంట్రాక్టర్ కానీ అధికారులు కానీ వాళ్ళ మొర ఆలకించట్లేదు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్నది పని చేస్తూనే వాళ్ళు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఈ పని చేస్తూ నిరసన తెలియజేస్తున్నారు ఉన్నారు. వాళ్ళ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ భావించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. మీరు కనుక వాళ్ళ సమస్యను ఆ రకంగా పరిష్కరించకపోతే సిఐటియు వాళ్ళకి అండగా ఉంటుంది. వేల మంది కార్మికులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ సమస్య పరిష్కారం వరకు ఆ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను కాంట్రాక్టర్కి. అలానే వాళ్ళు అడుగుతున్నది గొంతెమ్మ కోరిక కాదు, 15,000 రూపాయలు. ఈరోజు సగటు మానవుడు బతకడానికి 15,000 సరిపోతాయా అని చెప్పేసి కాంట్రాక్టర్ అడుగుతా ఉన్న అధికారులు కానీ 15,000 రూపాయలు సరిపోతాయా? కానీ ఆ 15,000 కూడా ఇవ్వకుండా 10,000 రూపాయలు వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. 10,000 రూపాయలతో పాటు వాళ్ళు సెలవులు పడితే 1-2 ఆరోగ్యం బాగుంటుంది, ఇంకో రకంగా సెలవులు చేస్తే అది పోనీ. రోజులుగా బదిలీ ఎంబుక్ కార్మికులు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఏదై వాళ్ళు పనులు మానేసి వచ్చి కూర్చోట్లా, లేకపోతే వాళ్ళ ఇళ్ళ దగ్గర పనులు లేక వచ్చి కూర్చోట్లా, ఖాళీగా ఉండి వచ్చి కూర్చోట్లా. ఇప్పుడు వాళ్ళకి రావాల్సినటువంటి జీతాలు ఏవైతే ఉన్నాయో 15,000 రూపాయలు న్యాయంగా వాళ్ళకి రావాలి. ఆ 10,000 ఇచ్చి దులుపుకున్నటువంటి కాంట్రాక్టర్లు 5,000 ఒక్కొక్కరికి దొబ్బుతూ ఉన్నారు. వాళ్ళు కడుపు మండి వాళ్ళకి కనీసం సెలవులు కూడా లేకుండా వెట్టి చాకిరి చేస్తూ ఉంటే కడుపు మండి వచ్చి కూర్చుంటూ ఉన్నారు. కనీసం మున్సిపల్ అధికారులు స్పందించరు, కాంట్రాక్టర్ వచ్చి పలకరీయుడు, ఏమీ లేకుండా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు నారా లోకేష్ గారు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. నిన్న వచ్చారు, మంగళగిరి పర్యటన చేసి ఏం పీకారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు కార్మికులు మున్సిపల్ కార్పొరేషన్ ఎదుర వారం రోజులుగా టెంట్ వేసుకొని నిరసన తెలియజేస్తూ ఉంటే కనీసం టెంట్ వేస్తుంది, ఎందుకు వేస్తున్నారు ఏంటి అనేది కనీస విచారణ జరిపి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయనటువంటి శాసనసభ్యులు ఎందుకు ఇక్కడ అనేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు అందుబాటులో ఉంటారు లోకేష్ గారు, ప్రజల సమస్యలు బాగా పరిష్కారం చేస్తారు అనేసి నమ్మబలికి ప్రజల్ని మోసం చేసి ఇక్కడ ఎన్నికయ్యారు లోకేష్ గారు. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి? ఈరోజు బదిలీ కార్మికులు చేసిన మున్సిపల్ కార్మికులు, ఇతర పారిశుద్ధ్య కార్మికులు, లేకపోతే క్లాప్ ఆటో డ్రైవర్లు, రకరకాల కార్మికులు కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ప్రజలకి సేవ చేస్తున్నటువంటి వాళ్ళు నిరసనలు తెలియజేస్తూ ఉంటే, ధర్నాలు చేస్తుంటే వాళ్ళకి రావాల్సిన కనీసమైన కోరికలు కూడా తీర్చకుండా ఎందుకు ఈ శాసనసభ్యులు అనేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా ఇదేనా ప్రజలకు అందుబాటులో ఉంటామంటే అనేసి మేము సిఐటియుగా ప్రశ్నిస్తూ ఉన్నాం.